హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చందమామ కథలకు స్వాగతం. కథ పేరు కుమనుడు ఔదార్యము. ఇది చాలా మంచి కథ ఫ్రెండ్స్. తప్పకుండా మొత్తం కథంతా వినండి. ఒకప్పుడు కుమనుడు అనే రాజు ధాతృత్వానికి ప్రసిద్ధి కన్నాడు. ఎవరు వచ్చి దేహి అన్నా ఆయన దగ్గర లేదు అనే మాట ఉండేది కాదు. లేదు అని అతను ఎప్పుడూ ఎరగడు. రాజుగారు చేసే ఈ దాన ధర్మాలు మంత్రులకు ఏమాత్రమూ నచ్చలేదు. అందుచేత వారు రాజుగారిని ఉద్వాసన చెప్పాలని నిర్ణయించుకున్నారు. కుమరుడికి ఒక్కగానొక్క తమ్ముడున్నాడు. అతనికి అన్నపై ఈర్ష్య. అందుచేత అతనికి మంత్రులు సాయం చేసి రాజుగారిపై తిరుగుబాటు చేయించారు. తమ్ముడు విజయవంతుడయ్యాడు. అన్న అరణ్యాల పాలయ్యాడు. కుమరుడికి అన్న వస్త్రాలు కూడా కరువై అరణ్యవాసం సాగించాడు. అయినా ఎవరైనా వస్తే తనకున్న దానిలో వారికి లేదనకుండా తన ఔదార్యానికి భంగము కలగకుండా చూసుకునేవాడు. మంత్రులు రాజునైతే మార్చారు గాని ప్రజల హృదయాలను మార్చలేకపోయారు. ప్రజలు ఇంకా ఆ మహారాజునే తలుచుకుంటూ ఉండేవారు. కొత్త రాజు పట్ల వారికి కొంచెము కూడా ఆదరణ లేదు. ఇది చూసి మంత్రులు కుమరుని మహారాజును నిర్మూలించాలని నిశ్చయించుకున్నారు. ఎవరైనా కుమరుని తల తెచ్చి ఇచ్చినట్లయితే వారికి 1,00,000 రూపాయలు ఇస్తామని వారు దేశమంతటా చాటింపు వేయించారు. ఇదంతా జరిగిన కొద్ది రోజులకే ఒక కవి పొరుగు దేశం నుంచి కుమరుడు మహారాజు దర్శనం చేసుకోవటానికి వచ్చాడు. సాక్షాత్తు కుమరుడు మహారాజు అరణ్యంలో ఒక చెట్టు కింద కనిపించేసరికి అతడు నిర్ఘాంతపోయాడు. కవి రాజును గుర్తుపట్టి అభివాదనం చేసి తాను వచ్చిన పని చెప్పాడు. కుమరుడు కుంగిపోయి, అయ్యో మహాకవి, నేనిప్పుడు రాజ్యభ్రష్టుడిని. నా తమ్ముడే నాకు ద్రోహం చేసి నన్ను అడవుల పాలు చేశాడు. ఈ స్థితిలో నేను మీకేమి ఇవ్వగలను? అయినా నీకు డబ్బులు లభించే పద్ధతి చెబుతాను. నా తల తెంచిన వారికి నా తమ్ముడు 1,00,000 రూపాయలు ఇస్తానని చాటింపు వేయించాడు. ఇదిగో నా కత్తి, దీనితో నా తల నరికి తీసుకుని పోయి బహుమతి పుచ్చుకో అన్నాడు. ఈ మాటలు విని కవి కంట నీరు ప్రవహించింది. కుమరుడు మహారాజు ధాతృత్వం ఎంత దాకా వెళ్ళిందో, ఆయన ఎంతటి ఉదార స్వభావుడో కవికి తెలిసి వచ్చింది. అతను కుమరుడితో, మహారాజా, మీ తల ఉండనివ్వండి. నేను 1,00,000 రూపాయలు మీ తమ్ముడి వద్ద పుచ్చుకోవటమే కాక సాధ్యమైతే మీ రాజ్యంలో కూడా మీకు దక్కేటట్టు చేస్తాను. ప్రస్తుతం సెలవిప్పించండి అన్నాడు. తర్వాత ఆ కవి ఒక అరటి దుంగను కుమరుడి తలలాగా తయారు చేయించాడు. దానికి తగిన విధముగా రంగులు వేయించి ప్రతి ఒక్కరూ అది కుమరుడి తలేనని భ్రమపడేలా సిద్ధం చేశాడు. తర్వాత దానిని తీసుకుని కుమరుని తమ్ముడి దగ్గరకు వెళ్ళాడు. మహారాజా, నేనొక కవిని. కుమరుడు మహారాజు కవులకు సత్కరించేవాడు. నేను పేదవాడిని కావటం చేత ఆ మహారాజు సహాయంతో నా దారిద్రము తీర్చుకుందామని దూరపు దేశం నుంచి వచ్చాను. కుమరుడు మహారాజు అడవుల పాలయ్యాడని, ఇప్పుడు ఈ దేశంలో కవులకు సత్కారం జరగటం లేదని విన్నాను. మీ అన్నగారు నాకు అడవిలో కనిపించి తన తలను తీసుకుని పోయినట్లయితే తమరు 1,00,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. దానకర్ణుడైన ఆయనకే చెల్లింది ఆ మాట. ఇదిగో అతని తల తీసుకుని వచ్చాను. మీరిచ్చే బహుమతి ఇచ్చినట్లయితే నా దారిని నేను వెళ్ళిపోతాను అన్నాడు కవి. మూట విప్పి తాను తయారు చేసిన మాయా తలను చూపించాడు. అంతదాకా మంత్రులు ఏమి చెబితే అది చేస్తూ వచ్చిన తమ్ముడు అన్న తల చూసేసరికి ఆయన ధాతృత్వం గురించి కవి అన్న మాటలు వినగానే గుండె చెదిరి బావురమని ఏడవడం ప్రారంభించాడు. రాజా, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమి లాభము? అంతా మించిపోయాక ఇప్పుడు ఏడిస్తే మీ అన్న తిరిగి వస్తాడా అన్నాడు కవి. నాకు ఈ రాజ్యం అక్కర్లేదు. నేను మంత్రుల చేతిలో కీలుబొమ్మనైనాను. ప్రజల చేత శాపనార్థాలు పడటమే గాక దేవుడు లాంటి అన్నను కూడా పోగొట్టుకున్నాను అన్నాడు తమ్ముడు. మీ అన్నగారిని తిరిగి బతికిస్తే ఆయనకు రాజ్యం అప్పగిస్తావా అని అడిగాడు కవి. తప్పక ఇస్తాను. నాకు చేతనైతే నా అన్నను బ్రతికించుకుంటాను అని తమ్ముడు కవిగారి కాళ్లపై పడి ఏడవసాగాడు. అయితే నా వెంట అరణ్యానికి రా.
మీ అన్నను బతికిస్తాను అంటూ కవి కుమరుని తమ్ముణ్ణి వెంటబెట్టుకొని కుమరుడు మహారాజు ఉన్న చోటికి తీసుకుపోయాడు. కుమరుడు ప్రాణాలతో చూడగానే తమ్ముడికి ఆనందము పశ్చాత్తాపము పొంగి వచ్చినది. అతను అన్న కాళ్లపై పడి క్షమాపణలు వేడాడు. చనిపోయిన తన అన్న తిరిగి ఎలా బ్రతికాడో అది మాత్రం అతనికి అర్థం కాలేదు. కవి తాను చేసిన యుక్తి కాస్త బయట పెట్టాడు. తర్వాత కుమరుడు అతని తమ్ముడు కవి రాజధానికి తిరిగి వచ్చారు. కుమరుడు తిరిగి రాజయ్యాడు. కుట్ర చేసిన మంత్రులు శిక్ష పడ్డాయి. కవికి గొప్ప సత్కారములు జరిగాయి. కథ సమాప్తము. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ కథ. కథ సమాప్తము. మరొక కథ. కథ పేరు పారని యుక్తి. ఒక ఊళ్ళో ఒక ధనికుడు ఉండేవాడు. ధనవంతుడైనందుకు ఆయన దాన ధర్మాలు విరివిగా చేసి గొప్ప దాత అన్న కీర్తి సంపాదించుకున్నాడు. పొరుగుళ్ళో ఇంకొక ధనవంతుడు ఉండేవాడు. అయితే ఆయన పరమలోభి. కాకికి కూడా ఎంగిలి చేతితో విదిలించేవాడు కాదు. అందుచేత దాతను మెచ్చుకున్న నోటితోనే జనము లోభిని పడితిట్టేవారు. తమకు వచ్చిన ఈ అపఖ్యాతిని ఎలాగైనా పోగొట్టుకోవాలని లోభికి తోచింది. ఆయన వద్ద విశ్వాసపాత్రుడైన ఒక నౌకరు ఉండేవాడు. ఆయన వాడితో సంప్రదించి ఏదైనా ఉపాయం ఆలోచించమన్నాడు. మీరు గొప్ప దాత అని లోకము చేత అనిపించటం సాధ్యము కాదు, కానీ ఆ దాత పేరు తెచ్చుకున్న పొరుగురి పెద్ద మనిషిని సులువుగా మోసగించవచ్చు. ఆయనను ఒకనాడు మన ఇంటికి అతిథిగా పిలవండి. ఆయన మన ఇంట్లో ఉన్న సమయంలో నేను రకరకాల వేషాలు వేసుకుని అడుక్కోవడానికి వస్తాను. ఆయన చూస్తూ ఉండగా నాకు ప్రతిసారి 100 వరహాలు దానము ఇప్పించండి. ఆ దెబ్బతో ఆయన నిర్ఘాంతపోయి కనిపించిన వారికల్లా మీ ధాతృత్వం గురించి చెబుతాడు. కానీ ఖర్చు కాకుండా మీకు బోల్డంత కీర్తి వస్తుంది అని నౌకరు లోభికి సలహా ఇచ్చాడు. నీ ఆలోచన భేషుగ్గా ఉంది. రేపు ఆయనను భోజనానికి రమ్మందాం. ఈ సాయంత్రం నువ్వు వారి గ్రామానికి వెళ్ళి ఎలాగ చెప్పాలో అలా చెప్పి రేపు ఉదయమే మన ఇంటికి రమ్మను అన్నాడు లోభి. నౌకరు దాత ఉండే గ్రామానికి వెళ్ళి ఆయనతో, అయ్యా, మా యజమాని గారు రేపు ఉదయానికల్లా తమరిని అతిథిగా రమ్మన్నారు అని విన్నవించుకున్నాడు. మీ యజమాని పిల్లికి భిక్షం పెట్టడని ప్రతీతి కదా. నన్ను రేపు అతిథిగా పిలవటంలో ఆయన ఉద్దేశం ఏమిటి విశేషము అని దాత లోభి యొక్క నౌకరుని అడిగాడు. అయ్యా, మా యజమానిని గురించి అందరూ అనుకునే మాటలు మీరు నమ్మినట్టున్నారు. అసలు సంగతి చెబుతాను వినండి. ఆయన చాలా గొప్పదాత. మామూలు బిచ్చగాళ్లకు కూడా ఆయన 100 వరహాలు ఠక్కున ఇస్తారు. అయితే ఆయన చేసే పని గుప్తదానాలు. 3వ కంటి వారికి తెలియనివ్వరు. ఎందుకు అని అడిగాడు దాత. రేపు మీరే చూస్తారు కదా. ఇక మిమ్మల్ని భోజనానికి ఆహ్వానించటంలో విశేషం ఏమిటంటే, ఇప్పటి వరకు ఆయన చేసిన దానాలలో 1,00,000 పూర్తి అయింది. అందుకని ఆయన రేపు గుడిలో అభిషేకం చేయిస్తున్నారు. ఆ సందర్భంలో ఒక తగిన మనిషికి భోజనం పెట్టాలని కూడా ఆయన నిశ్చయించారు. ఈ ప్రాంతాలు ఆయనకు సరితూగగల దాత మీరే కనుక మిమ్మల్ని రమ్మని చెప్పారు అన్నాడు లోభి యొక్క నౌకరు. దాత కాసేపు ఆలోచించి, సరే, రేపు పెందలాడే వస్తానని మీ యజమానితో చెప్పు అన్నాడు. నౌకరు లోభి వద్దకు తిరిగి వచ్చి తాను చెప్పిన మాటలు ఆయనతో చెప్పాడు. మర్నాడు దాత లోభి ఇంటికి వచ్చాడు. తాము వెంట నౌకరైనా తెచ్చుకోలేదేమిటి అన్నాడు లోభి. చిన్న పని ఉండి మా నౌకరు వెనక్కి వెళ్ళాడు. ఆ పని పూర్తిగా కాగానే వాడు వస్తాడులేండి అన్నాడు దాత. చూశారా, నేను ఇప్పటికీ 1,00,000 వరహాలు దానం చేసి ఉన్న సంగతి మా నౌకరు మీకు చెప్పేశాడంట. నా దానాల గురించి ఇతరులకు తెలియటం నాకు సుతరాను ఇష్టము ఉండదు. దాన ధర్మాలు చేయటం ప్రధానం, కానీ నాకు కీర్తి ప్రధానం కాదు. అందుచేత నా రహస్యము మీరెక్కడా బయట పెట్టకండే అన్నాడు లోభి. లోభి వద్ద ఉన్న నౌకరు తన యజమానితో, బాబు, నేను గుడికి వెళ్ళి అభిషేకము చేయించి వస్తాను అని బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత వాడు ఒక ముసలి బిచ్చగాడి వేషం వేసుకొని తన యజమాని ఇంటికి వచ్చాడు.
దాతతో మాట్లాడుతూ ఉండి లోభి తన పక్కన పెట్టుకున్న ఒక సంచిలో నుంచి 100 వరహాలు తీసి దానం చేశాడు. ముసలి బిచ్చగాడు వెళ్ళిపోయిన కాసేపటికి ఒక బైరాగి వచ్చాడు. వాడు కూడా లోభి నుంచి 100 వరహాలు పుచ్చుకున్నాడు. అది మొదలు భోజనాల వేళ అయ్యే లోపున ఒక మూగవాడు, గుడ్డివాడు, ఒక దాసరి, ఒక యాంత్రికుడు, ఒక బుడబుక్కలవాడు, ఈ విధముగా 10 మంది వచ్చారు. లోభి అందరికీ 100 వరహాలు ఇవ్వటమే కాక తన నౌకరు చాకచక్యంతో ఇన్ని వేషాలు మార్చటం వల్ల మెచ్చుకున్నాడు కూడా. దాత లోభితో, మీ వంటి దాతలను నేనెక్కడా చూడలేదు, వినలేదు. ఈరోజు మీరు 10,000 వరహాలు దానం చేసినట్లుందే అన్నాడు. లేదండి, 10 మంది వచ్చారు, 10 నూర్లు దానం చేశాను అంతే. ఇది నాకు పరిపాటేలేండి అన్నాడు లోభి. మధ్యాహ్నానికల్లా లోభి నౌకరు తను మామూలు వేషంలో వచ్చాడు. వాడు తన యజమానితో, అయ్యా, లక్షపత్రి పూజ, అభిషేకము ఇప్పుడే పూర్తయ్యాయి, ఇదిగో ప్రసాదం అని చెప్పి పళ్ళెంతో సహా ఇంట్లోకి వెళ్ళాడు. కాసేపటికి లోభి కూడా లోపలికి వెళ్ళి నౌకరుతో, నాటకం బాగా ఆడావు, ఏది మన సొమ్ము ఇవ్వు అన్నాడు. ఇదిగో చూసుకోండి 500 అంటూ నౌకరు లోభికి డబ్బు మూట ఇచ్చాడు. 500 ఏమిటి, నేను నీకు 1000 వరహాలు ఇస్తినిగా అన్నాడు లోభి. లేదండి, నేను 5 సార్లే వచ్చాను, మీరు 100 ఇచ్చారు అన్నాడు నౌకరు. మరి 10 మంది వచ్చారే, నువ్వు 5 సార్లే వస్తే మిగిలిన 5 సార్లు వచ్చిన వాళ్ళెవరు అని లోభి ఆందోళన కొద్దీ గట్టిగా అరిచాడు. వాడు మా నౌకరు అయి ఉంటాడులేండి అని దాత గొంతు వినిపించింది. యజమాని నౌకరు లోపల మాట్లాడుకునే సమయంలో ఆయన చల్లగా లోపలికి వచ్చి సంభాషణ అంతా విన్నాడు. మా నౌకరు కూడా ఇక వచ్చేస్తాడు లేండి, మంచి నమ్మకస్తుడేలేండి, మీరిచ్చిన 500 ఎక్కడికి పోవు అన్నాడు దాత. లోభి ఆశ్చర్య అవమానాలతో కుంగిపోయి ఏమీ అనలేక కొయ్యబారిపోయాడు. కథ సమాప్తము. భలే ఉంది కదా ఫ్రెండ్స్ ఈ కథ. మరొక కథ విని, కథ పేరు తోడేలు ఉపవాసము. మరొక కథ. ఒక అడవిలో ఒక తోడేలు ఒంటరిగా జీవిస్తూ ఉండేది. తోడేళ్లు మందలుగా వేటాడితే నిత్యము ఆహారం దొరుకుతుంది, కానీ ఒంటరి తోడేలు వేటాడి సులువుగా తన పొట్ట నింపుకోవటం కుదరదు. అందుచేత మన తోడేలు తరచుగా ఉపవాసాలు ఉంటూ వచ్చేది. ఇలా తిండి దొరకక ఆకలితో బాధపడుతుండగా ఒకనాడు తోడేలుకు ఒక కల వచ్చింది. ఆ కలలో అది ఎన్నో రకాల జంతువులను తిని విందు భోజనం చేసింది. నిద్ర మెలకు రాగానే భలే మంచి కల వచ్చింది, ఇవాళ నాకు మంచి భోజనం దొరుకుతుంది అని సంతోషిస్తూ వేటకు బయలుదేరింది. కొద్ది దూరం వెళ్ళిందో లేదో తోడేలుకు అంత దూరాన ఒక మేక, 2 మేక పిల్లలు కనిపించాయి. తోడేలు దూసుకుపోతూ మేక దగ్గరికి వెళ్ళి, ఇక నీకు, నీ పిల్లలకు నూకలు చెల్లిపోయాయి, నాకు చచ్చే ఆకలిగా ఉంది, ముందు నీ పిల్లలను భక్షిస్తాను, తర్వాత తీరిగ్గా నిన్ను తింటాను అంది. మేక అటు ఇటు చూసి, నువ్వు మమ్మల్ని తినదలిస్తే నేను ఆపగలనా? చచ్చే ముందు నేను నా బిడ్డలు దైవ ప్రార్థన చేసుకుంటాము, అందుకు మాత్రం ఒప్పుకో అంది. దానికేం భాగ్యం, దేవుడిలో నమ్మకం ఉంటే అలాగే ప్రార్థన చెయ్యండి అని పక్కకు తొలగింది. అప్పుడు మేక పిల్లలు గట్టిగా మేమే మేమే అని అరిచాయి. ఈ అరుపులకు దూరాన ఉన్న గొల్లవాడి వేట కుక్కలు విని భయంకరంగా గర్జిస్తూ భూతాల్లా ముందుకు దూసుకు వచ్చాయి. వేట కుక్కలు అల్లంత దూరాన యమకింకొరలా కనిపించేసరికి పై ప్రాణాలు పైనే పోయినట్లయింది తోడేలుకి. అడవిలోకి దౌడు తీసింది. కొంత దూరము పోయాక, ఎంత మంచి భోజనం నోటిదాకా వచ్చిపోయింది, నాదే బుద్ధి తక్కువ అనుకుంది తోడేలు. అది మరికొంత దూరం వెళ్ళేసరికల్లా దానికి ఒక బలిసిన కోడిపుంజి కనిపించింది. నేను నిన్ను తినక తప్పదు, భోజనం చేసి చాలా కాలమైంది, ఆకలితో మండిపోతున్నాను అంది తోడేలు. కోడిపుంజు అలాగా అంది. పాపం, అలా అయితే నన్ను తిని నీ ఆకలి తీర్చుకో, కానీ నన్ను ఒకసారి కూయని అంది కోడిపుంజు. అదంతా కుదరదు, ఏదో వంక పెట్టి తప్పించకపోదామని చూస్తున్నావు కాబోలు అంది తోడేలు. పిచ్చిదానా, నేనెక్కడికి పారిపోతాను, నీకంత నమ్మకం లేకపోతే నా తోకను నీ నోటితో గట్టిగా పట్టుకో అంది కోడిపుంజు. అలా అన్నావు, బాగుంది అంటూ తోడేలు కోడిపుంజు తోక ఈకలను తన నోటితో గట్టిగా పట్టుకుంది.
కోడిపుంజు గట్టిగా గొంతెత్తి కొక్కరకో అని అరిచింది. అది అలా అరిచిందో లేదో దాని తోక తాలూకు ఈకలు తోడేలు గొంతులోకి వెళ్ళి కెలికింది. తోడేలు ఆవులింత అరిచి దగ్గు వచ్చినట్టుగా దగ్గింది. దాని దగ్గుతెర ఉపశమనించే లోపల కోడిపుంజు సమీపంలో ఉన్న చెట్టు కొమ్మ పైకి ఎగిరి కూర్చుంది. నా తెలివి తెల్లారినట్టే ఉంది. అందరూ నన్ను మోసగించేవాళ్లే. ఇవాళ కూడా నాకు తిండి ప్రాప్తి లేదో ఏమిటో అనుకుంటూ తోడేలు ముందుకు సాగిపోయింది. అది కొంత దూరము వెళ్ళేసరికల్లా ఒక ఆడ గుర్రము, దాని పిల్ల ఎక్కడికో వెళ్తూ కనిపించాయి. ఆహా, దొరికారు కదా, నిన్ను నీ పిల్లను తినేస్తాను. భరించరాని ఆకలిగా ఉంది నాకు. ఆకలి తీర్చుకుంటాను అంది తోడేలు గుర్రంతో. నన్ను నా పిల్లను తింటావా? మమ్మల్ని తినడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు? మా జోలికి వచ్చేవాళ్లను చీల్చి చెండాడుతానంటూ శాసనపత్రం ఉంది తెలుసా అంది గుర్రము. ఆ మాటలకు తోడేలు నిర్ఘాంతపోయి, శాసనపత్రమా? ఎవరిది? ఏది? నన్ను చూడని అంది. నా కాలి అడుగు భాగములో ఉంది, చూసుకో అంటూ గుర్రము ముందు కాళ్లతో ఒకటి తన్నింది. తోడేలు ఆ కాలి క్రిందకు వెళ్ళి పైకి చూడటానికి ప్రయత్నించినప్పుడు గుర్రము తోడేలు ముఖం పగిలేటట్టు తన్నింది. ఆ దెబ్బలకు తోడేలు స్పృహ తప్పి పడిపోయింది. దానికి మళ్ళీ తెలివి వచ్చేసరికి గుర్రం జాడగాని దాని పిల్లల జాడగాని లేదు. నాకన్నా బుద్ధి తక్కువ ప్రాణి ఉండటము నిజంగా అసంభవము. ఇన్నిసార్లు మోసపోయాను, నాకు కొంచెం కూడా బుద్ధి రావటం లేదే అనుకుంటూ తోడేలు ముందుకు సాగిపోయింది. కొద్దిసేపటికి ఒక గొర్రెపోతు ఎదురైంది. చూడు గొర్రెపోత, నిన్ను ఎలా తింటానో తెలుసా? చర్మముతో, బొచ్చుతో, కొమ్ములతో సహా తినేస్తాను. నాకు అంత ఆకలిగా ఉంది. భోజనం చేసి ఎన్నాళ్ళైందనుకున్నావు అంది తోడేలు. తిను తిను, నన్ను నువ్వు తింటే ఒకటి, మరొకరు తింటే ఒకటినా? నేను పుట్టిందే ఒకరి ఆహారం కావటానికి. నీకు మరీ ఆకలిగా ఉందంటున్నావు గనక బొచ్చుతో సహా తింటానంటున్నావు కదా. నీకు శ్రమ తప్పిస్తాను. నువ్వు అలా నోరు తెరుచుకొని నిలబడు, నేను పరిగెత్తుకుంటూ వచ్చి నీ నోట్లో పడతాను అంది గొర్రెపోతు. తోడేలు ఎంతో సంతోషించి నోరు తెరుచుకొని నిలబడింది. గొర్రెపోతు తల వంచి కొమ్ములు ముందు పెట్టి అల్లంత దూరాన నుంచి వాయువేగంతో వచ్చి తోడేలును డొక్కలో కుమ్మింది. అదే వేగంతో ఎటో మాయమైపోయింది. గొర్రెపోతు గొర్రెపోతు దెబ్బకు తోడేలు అంత దూరాన పడింది. శరీరమంతా హూనమై లేచి ఒళ్ళు దులుపుకుంటూ నిశ్చయంగా నా నోటిలో ఇవాళ శని కూర్చుంది. ఆ దిక్కుమాల కళ నమ్మి తిండి దొరుకుతుంది అనుకున్నాను. తిండి దొరకపోయినా దాన్ని దక్కించుకునేటందుకు నాకు బుద్ధి ఉంటే కదా. నా వంటి బుద్ధి తక్కువ దద్దమ్మ ఎప్పుడైనా తోక నరికి ఉండడం మంచిది. ఆ దిక్కుమాలిన కలను నమ్మి భోజనం దొరుకుతుంది అనుకున్నాను. తిండికి దొరకపోయినా దాన్ని దక్కించుకునేటందుకు నాకు బుద్ధి కూడా ఉండాలి కదా. నా వంటి బుద్ధి తక్కువ దద్దమ్మను ఎవడైనా తోక నరికినా పాపం ఉండదు అనుకుంది. ఈ మాట అనుకునేటప్పటికీ అది ఒక చెట్టు పక్కన ఉన్నది. ఆ చెట్టు వెనకాల ఒక వేటగాడు నక్కి కూర్చున్నాడు. వాడికి తోడేలు తోక అందుబాటులో ఉంది. వాడు తన గొడ్డలు ఎత్తి తోడేలు తోకను మొదటికల్లా ఒక్క వేటున కొట్టాడు. ఆ దెబ్బతో తోడేలు తోక కాస్త తెగిపోయింది. పోనీ ఇలాగైనా నేను కోరిన కోరిక ఒకటి నెరవేరింది అనుకుంటూ తోడేలు అక్కడి నుంచి పారిపోయింది. కథ సమాప్తము. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీ లైక్లు, కామెంట్లే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్.